హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను సీడ్స్ అండ్ మీట్స్. ఈరోజు లంచ్‌లోకి కొబ్బరన్నం చేసేద్దాం అనుకుంటున్నానండి. దానికి నేను ముందుగా కొబ్బరిపాలు తీసుకున్నాను. ఒక కొబ్బరికాయ కంప్లీట్‌గా ఒక కొబ్బరికాయ అండి. 2 గ్లాసెస్ కొబ్బరన్నం చేద్దాం అనుకున్నాను. దానికి నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. కొబ్బరికాయని తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్‌లో వేసుకున్నానండి. మిక్సీ జార్‌లో వేసుకొని పాలన్నీ ఫిల్టర్ చేసుకున్నాననమాట. అలా పాలుగా వచ్చాయి. అలానే బిర్యానీ మసాలా సామాన్లు, ఓల్ బిర్యానీ మసాలా సామాన్లు తీసుకున్నానండి. లవంగా, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, కసూరి మేతి, బిర్యానీ ఆకు మొత్తం అన్నీ తీసుకున్నానండి. బిర్యానీ గసగసాలు అన్నీని మొత్తం ఓల్ బిర్యానీ సామాన్లు తీసుకున్నాను. అలానే ఇది కొబ్బరండి. మనం ఆల్రెడీ కొబ్బరి పాలని ఫిల్టర్ చేసుకున్నాం కదా! ఆ ఫిల్టర్ చేసుకునేటప్పుడు రిమైనింగ్ కొబ్బరండి, డ్రై కొబ్బరి. ఆ పాలని కంప్లీట్‌గా ఫిల్టర్ అయిన తర్వాత మిగిలిన కొబ్బరి అనమాట. ఇది బిర్యానీలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అది ఫ్లేవర్ తగులుతూ ఉంటుందన్నమాట కొబ్బరి. అందుకని నేను ఇలాగ డ్రైది ఎప్పుడు ఉంచుకుంటాను అనమాట. కొంచెం ఇది రైస్లో వేసుకుంటే బాగుంటుంది. అలానే ఒక ఆనియన్ తీసుకున్నానండి. ఒక పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను. అలానే ఒక 8 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి. ఇవి సాంబార్ ఆనియన్స్ అండి, చిన్నవి. కొబ్బరన్నంలో వేసుకుంటే బాగుంటుందన్నమాట. అందుకని తీసుకున్నాను. బిర్యానీలోనైనా దేంట్లోనైనా ఇలాంటి చిన్న స్మాల్ సాంబార్ ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుందండి. అలానే నేను కొబ్బరన్నం కోసం కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్లో చేసేద్దాం అనుకుంటున్నాను. దానికని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. కొంచెం నెయ్యి వేసుకున్నానండి. నెయ్యితో పాటు కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాను. నెయ్యి, ఆయిల్ 2 కలిపి వేసుకుంటాను అనమాట. మొత్తం ఘీతో చేస్తే మా హస్బెండ్‌కి ఘీ ఫ్లేవర్ అంతగా నచ్చదనమాట. నెయ్యి ఫ్లేవరు. అందుకని 2 మిక్స్ చేస్తాను. నెయ్యి, ఆయిల్ 2 వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న బిర్యానీ సామాన్లన్నీ అందులో వేసేసుకోవడమేనండి. ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బిర్యానీ సామాన్లన్నీ వేగనివ్వాలండి బాగాన నెయ్యిలోని, నూనెలోని. 2 గ్లాసెస్ రైస్ కదండీ! ఇవి సరిపోతే ఎక్కువ బిర్యానీ సామాన్లు పట్టవండి. మన కొబ్బరన్నానికి బిర్యానీకి వేసినన్ని వేయాల్సిన అవసరం లేదు. కొంచెం వేసుకుంటే సరిపోద్ది. అవి బాగా ఫ్రై అయినాయి కదండీ! దాంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాను. ఇవి కూడా బాగా వేగనియాలండి. ఇవి బాగా వేగితే మంచి స్మెల్ వస్తుందనమాట. ఎప్పుడైనా బిర్యానీలోకైనా ఏదైనా పలావ్స్‌కైనా సరే ఇవి బాగా వేగితేనే, బాగా ఫ్రై అయితేనే మంచి స్మెల్, ఫ్లేవర్ బాగుంటుందనమాట. బిర్యానీ సామాన్లు బాగా వేగాలి. దేంట్లోకైనా సరే పలావ్స్‌కైనా, బిర్యానీస్‌కైనా సరే అది బాగా వేగితే ఫ్లేవర్ బాగుంటుంది. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ఫ్రెష్‌గా నూరుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఎప్పుడైనా నిల్వ ఉంచుకునే దానికంటే మనం ఎప్పుడైతే ఇలాంటి పలావ్స్, బిర్యానీ చేద్దాం అనుకుంటానో అప్పుడు ఇలా ఫ్రెష్‌గా నూరుకుంటే బాగుంటుందనమాట అల్లం వెల్లుల్లి పేస్టు. అలానే కొంచెం కొత్తిమీర, జీడి పలుకులండి, జీడిపప్పు పలుకులు. జీడిపప్పు కొబ్బరన్నంలో వేసుకుంటే బాగుంటుంది. అందుకని వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర అది. ఇది కూడా బాగా వేగనీయాలండి. బాగా వేగితేనే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి రైస్‌కి. నేను రైస్‌ని ఆల్రెడీ సోక్ చేసుకొని పెట్టుకున్నానండి. వాటర్ ఫిల్టర్ చేసుకొని. ఈ గ్లాస్‌తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. వాటిని బాగా కడిగేసి రైస్‌ని ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ రైస్‌ని మనం ఇవి ఫ్రై అయిన దాంట్లో వేద్దామండి. వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యాక రైస్ వేసుకున్నా పర్లేదు. కానీ నేను కొంచెం ఈ నూనె, నెయ్యిలో రైస్ వేపుతాననమాట పొడి పొడిగా రైస్ రావడం కోసం. అలానే మనం ఆనియన్స్ తీసుకున్నాం కదా! సాంబార్ ఆనియన్స్, వాటిని కూడా వేసుకున్నాను. ఇంకా ఎక్కువ ఉంటే వేసుకోవచ్చండి. సాంబార్ ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది బిర్యానీల్లోని, పలావ్స్‌లోని. అలానే నేను కొంచెం డ్రై కొబ్బరి తీసి పెట్టుకున్నాను కదా! పాలు ఫిల్టర్ చేయగా రిమైనింగ్ మిగిలిన కొబ్బరి దాన్ని కూడా వేసుకున్నానండి రైస్‌లో. ఈ ఫ్లేవర్ బాగుంటుంది రైస్‌కి. అలానే కొంచెం సాల్ట్ అండి. కొంచెమే సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకుంటే బెటర్ అండి. అందుకే కొంచెం వేసుకుంటున్నాను. మనం కొబ్బరి పాలు వేసుకున్నాక టేస్ట్ చూసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ సాల్ట్ అంతా రైస్‌కి పట్టేలా మిక్స్ చేసుకోవాలండి. అలానే కొంచెం గరం మసాలా అండి. కొబ్బరన్నంలో ఎక్కువ మసాలాస్ ఏమీ అవసరం ఉండదు. అలానే కొంచెం బిర్యానీ మసాలా జస్ట్ ఫ్లేవర్ కోసమేనండి. వేయకపోయినా ప్రాబ్లమ్ ఉండదు. ఇది ఆప్షనల్. కానీ జస్ట్ టేస్ట్ బాగుంటుందనమాట. కొంచెం బిర్యానీ ఫ్లేవర్ తగులుతూ బాగుంటుంది కొబ్బరన్నం. అందుకని లైట్‌గా వేసుకుంటే బాగుంటుందండి. వేయకపోయినా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఎందుకంటే మనం చికెన్‌తో
కలిపి తింటే బావుంటదనమాట కొబ్బరన్నం. సో, ఏదైనా కర్రీతో తిన్నప్పుడు అది కవర్ అయిపోద్ది. ఇదిగోండి నాకు కొబ్బరి పాలు ఆ గ్లాస్‌తో 1.5 గ్లాసొచ్చింది. రిమైనింగ్ వాటర్ వేసుకోవచ్చండి. ఇది వాటర్ వేయకుండా ప్యూర్ కోకోనట్ మిల్క్ అనమాట. సో, మొత్తం 2 గ్లాసెస్‌కి 4 గ్లాసులు కొబ్బరి పాలేసుకుంటే ఎగటుగా ఉంటదండి. అందుకని నేను ఇవి ఎంతైతే వచ్చాయో అది మైనస్ చేసి రిమైనింగ్ నార్మల్ వాటర్ ఏస్తానండి. వేసేసుకున్న ఇదిగోండి 1 ½ గ్లాస్ వచ్చింది కొబ్బరి పాలు. రిమైనింగ్ 2 ½ గ్లాస్ వాటరు నార్మల్ వాటర్ వేసాననమాట. టోటల్ 4 గ్లాసెస్ ఏసానండి. 2 గ్లాసెస్ రైస్‌కి. ఇది నార్మల్ రైస్ కదా! అందుకే 4 గ్లాసెస్ వేసుకున్నాను. మీరు బాస్మతి రైస్ తీసుకుంటే 1 ½ గ్లాస్ వేసుకోవాలండి ఒక గ్లాస్‌కి. కుక్కర్ మూత పెట్టేసుకున్నానండి. మూత పెట్టుకొని సిమ్‌లో పెట్టి కంప్లీట్‌గా 2 విజిల్స్ వచ్చాక స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇదిగోండి 2 విజిల్స్‌కి బాగా కుక్ అయిపోయింది. ఆ కొబ్బరి మనం వేసుకున్నాం కదా! ఆ కొబ్బరి పైన కనిపిస్తూ ఫ్లేవర్ బాగా టేస్ట్ అనిపిస్తదండి. చాలా బావుంది. మనం ఇంక సర్వ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఈ కొబ్బరన్నం కర్రీస్‌తో కర్రీస్ నాన్ వెజ్ అయితే చికెన్ గానీ, మటన్ గానీ బావుంటదండి. వెజ్ అయితే మష్రూమ్ గానీ, పన్నీర్ గానీ, పొటాటో గానీ బావుంటదండి. మీరు ఇలా ట్రై చేయండి. చాలా బావుంటది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.